గుణాత్మకమైన విద్య అందించడము, తద్వారా సోషల్ పేపర్లో కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల కావచ్చు, చాలామంది ఆ పాఠశాల నుంచి డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అవుతున్నారు అనేది చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇంజనీర్ కావడం ఘనంగా కాదు, ఇప్పుడు ఒకప్పుడు ఉండే మా జమానాలో కానీ తర్వాత జమానాలో కానీ ఇంజనీరింగ్ చేసినంటే చాలా గొప్ప చెప్పుకోవచ్చు. ఈరోజు ఏముందండి, ఇంజనీర్లు చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా? ఒక ఇంజనీర్ బయటకు వస్తే నేను ఈ మధ్యలో ఒక ఇంజనీర్ని, ఒక సివిల్ ఇంజనీర్ని క్వశ్చన్ చేశాను. సో ఒక ఇంచ్ అంటే ఎన్ని సెంటీమీటర్లు, ఒక ఫీట్ అంటే ఎన్ని సెంటీమీటర్లు అని అడిగితే అసలు ఒక ఇంచ్ ఎంత చూపించమంటే వాళ్ళు ఇంత అంటున్నారు, ఇంత ఇంచుని పట్టుకొని ఇంత అంటున్నారు. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మరి టీచర్లతో తప్ప అది, లేదంటే ప్రభుత్వం తప్ప మానిటర్ చేయకపోవడం అనేది అర్థం కావట్లేదు. కానీ బట్ ఎడ్యుకేషన్ మాత్రము గుణాత్మకంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అందటం లేదు. మీరు ఐఏఎస్గా ఉన్నారు, తర్వాత చాలా జిల్లాలో పనిచేస్తున్నారు, క్షేత్రస్థాయి నుంచి వచ్చారు. రండి మరొకసారి ప్రైమరీ నుంచి మీరు విద్యా కమిషన్ చైర్మన్గా రావడం చాలామంది బుద్ధిజీవులు, తెలంగాణ సమాజం అంతా కూడా వెల్కమ్ చేస్తుంది. రైట్, ఒక్కసారి మనం మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్లో సరే మీరు ఏం చేస్తారు అనేది మీరు ప్రభుత్వంతో మాట్లాడతారు, అది ఒకటి. కానీ మీరు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ఈ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన, ఆ పాఠశాలలో ఉన్న సమస్యలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మనము పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, టీచర్ల దగ్గరికి వెళ్ళాలి, సో హాస్టల్ ఇన్మేట్స్ దగ్గరికి వెళ్ళాలి, రెసిడెన్షియల్స్ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, సో అట్లాగే మన ఎడ్యుకేషన్ మీద పనిచేసే యాక్టివిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సో టీచర్స్ యూనియన్ దగ్గరికి వెళ్ళాలి. సో వీళ్ళందరితో మనము ఈ సమస్యల మీద ఇంకా డిస్కస్ చేయాలి, చర్చలు పెట్టాలి. పెట్టి ఏం చేస్తే బాగుపడుతుంది అనేది కూడా వాళ్ళే సొల్యూషన్స్ కూడా ఇస్తారు మనకి చాలా యాక్చువల్గా. సో ఇవన్నిటిని కూడా డిస్కస్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో వెళ్ళి డిస్కస్ చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి చాలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకి దగ్గర 14 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. సో ప్రతి రకమైన ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళాలి, సో కాలేజీలకు వెళ్ళాలి, యూనివర్సిటీ దగ్గర పిల్లలతో మాట్లాడాలి, యూనివర్సిటీ ఫ్యాకల్టీతో మాట్లాడాలి, వీసీలతో మాట్లాడాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒక జాగ్రత్తగా క్రోడీకరించి సమస్యలను క్రోడీకరించాలి. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏం చెప్తున్నారు, సో బయట దేశాల వాళ్ళు పరిష్కార మార్గాలు ఇట్లా ఉన్నవి, సో బయట కొన్ని రాష్ట్రాలు బాగా చేస్తున్నవి. ఉదాహరణకు మొన్న మధ్యన పంజాబ్, హర్యానాకు పోయి వచ్చాను, కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నాం అక్కడ. సో అట్లాగే మనకి ఢిల్లీలో మంచి జరుగుతుంది, కేరళలో మంచి జరుగుతుంది. సో ఈవెన్ మన దగ్గర కూడా కొంతమంది టీచర్లు బ్రహ్మాండంగా చెప్తున్నారు. సో మనం అక్కడక్కడ వింటున్నాం కదా. సో అట్లాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ప్రసాద్ అని ఒక మంచి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ టీచరు పిల్లలందరినీ కూడా ఎంపవర్ చేశాడు. సో మంచి బ్రహ్మాండమైన ఇంగ్లీషు, ఒక ఉత్తగా యాక్సెంటే కాకుండా ఒక మంచి నాలెడ్జ్ బేస్డ్గా తయారు చేశాడు వాళ్ళని. అంటే ఒక్క టీచరు అంత చేయగలిగితే ఇంతమంది టీచర్లు ఇంకెంత చేయగలుగుతారు. సో మంచి టీచర్లు ఉన్నారు, సో పనిచేయని టీచర్లు ఉన్నారు, సో రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ మోటివేషన్ చేసే యంత్రాంగము, వీళ్ళందరితో పనిచేయించే యంత్రాంగము, సో మానిటరింగ్ వ్యవస్థలు చాలా ఉన్నాయి అన్నట్టు. ఏం చేయాల్సినవన్నీ కూడా ఇవన్నీ సిస్టమేటిక్గా మనము వీళ్ళందరితో మాట్లాడి సో ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ని ఒక దగ్గర పెట్టి సో కంటిన్యూస్గా గవర్నమెంట్ దగ్గర ఇవన్నిటిని వాళ్ళ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే ప్రభుత్వం ప్రయారిటీస్, కమిషన్ ప్రయారిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు మనకి పూర్వ ప్రాథమిక విద్య ఉంది, ప్రాథమిక పాఠశాలలు ఉన్నవి, హై స్కూల్స్ ఉన్నవి, ఉన్నత పాఠశాలలు ఉన్నవి, జూనియర్ కాలేజీలు ఉన్నవి, డిగ్రీ కాలేజీలు ఉన్నవి, యూనివర్సిటీస్ ఉన్నవి, అట్లాగే తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఇచ్చేటివి నర్సింగ్ లాంటి అలాంటివి ఉన్నవి. సో టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నవి, టెక్నికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నవి. సో ఇట్లా చాలా రకరకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నవి, హాస్టల్స్ ఉన్నవి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో అన్నిటిని కూడా విజిట్ చేయడం, సో అట్లాగే వీళ్ళకి సంబంధించిన సమస్యల్ని తెలుసుకోవడం. సో ఇది చేయబోతున్నాం. మన మెంబర్స్ వస్తారు చూస్తుండగా మేమందరం కలిసి వెళ్ళి ఫస్ట్ వింటాం అసలు ఏంటనేది. వినడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏపీలో పనిచేస్తున్నారు, తర్వాత తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో పనిచేస్తున్నారు. అంటే విద్యా కమిషన్ అనౌన్స్ కాగానే కొన్ని వర్గాల నుంచి అంటే మీరు ఢిల్లీ బేస్డ్ లేకుంటే హర్యానా బేస్డ్, అంటే ఢిల్లీ సిస్టమ్ ఇక్కడికి వస్తుందా లేకుంటే హర్యానా సిస్టమ్ విద్యా విధానం ఇక్కడికి వస్తుందా, రకరకాల అనుమానాలు, రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. వాటికి ఏం క్లారిఫై చేస్తారు? అసలు ఫస్ట్ మన తెలంగాణలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ఉదాహరణకు నిన్న మొన్న మనకి మంచి ఉత్తమ అవార్డులు ఇచ్చారు టీచర్లకి. సో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేశాడు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, అది బెస్ట్ ప్రాక్టీస్ కదా, దాన్ని మనం తీసుకోవాలి. హర్యానాలో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ తీసుకోవాలి. హర్యానాలో బాలవాటిక అని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరం వాళ్ళకి స్కూల్ ప్రిపేర్డ్ అంటే ఫస్ట్ క్లాస్ పోవడానికి ప్రిపేర్ చేస్తారు. ఆ పిల్లలకు సంబంధించి నేను మన క్లాస్ రూమ్స్ విజిట్ చేశాను, ఆ పిల్లలకు సంబంధించిన టీచర్లతో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. దట్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా పంజాబ్లో అంగన్వాడీని తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. స్కూల్లో పెట్టి అంగన్వాడీ ఏమో భోజనం పెడుతుంది పిల్లలకి. సో ఎల్కేజీ, యూకేజీ 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో పిల్లలకేమో మన ప్రాథమిక పాఠశాలలో వాళ్ళు చెప్తారు. సో వాళ్ళకి సంబంధించిన స్పెషల్ టీచర్స్ పెట్టి అదొక బెస్ట్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు ఏమైనా వియత్నాం వెళ్తాం మేము,
డెఫినెట్గా వియత్నాం నౌ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది చెప్తున్నారు